హెడ్లైన్స్. ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడలేవు, నీకు అవసరమా ఎంపీ పదవి? కరీంనగర్ ఎంపీ అభ్యర్థిపై పొన్నం ప్రభాకర్ చురకలు. అయోకు సమీపంలోకి వెళ్ళినప్పుడు గుర్తించిన జునో స్పేస్ క్రాఫ్ట్. అయో ఉత్తర ప్రాంతంలోకి పటేరాలో టవర్, దాని చుట్టూ అద్దంలా నున్నగా ఉన్న నేల భాగం. ఇంటి పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండు, ముద్రగడకు వర్మ కౌంటర్. భయపడొద్దు, పారిపోవద్దు, రాహుల్ నామినేషన్పై మోదీ. మేనిఫెస్టోలో మోదీ, యాడ్స్లో పవన్ ఫోటోలు ఎందుకు లేవు? సోనియా గాంధీ ప్రయత్నం ఫలించడం లేదు, అమిత్ షా కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు సూపర్ 6లో 4,000 రూపాయల పెన్షన్ మాయం, సీఎం జగన్. రూటు మార్చిన రాహుల్ గాంధీ, తాను పోటీ చేసే స్థానంపై కాంగ్రెస్ తీవ్ర చర్చ, గెలుపు దిశగా రాహుల్ అడుగులు. కనీసం నీకు హిందీ ఇంగ్లీష్ రాని నిన్ను కరీంనగర్ ఎంపీగా చెప్పుకోవడం సిగ్గుగా ఉందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావుకు మద్దతు చేస్తామన్నారు. ఇప్పటికీ అమలు కాని 4,000 పెన్షన్ రేషన్ కార్డులు, 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఇంతకు ముందున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ చేసింది ఏమిటి అని ప్రశ్నించారు. భార్య పుస్తలు అమ్ముకుని పోటీ చేసిన బండి సంజయ్కి 1,000 కోట్లు ఎలా వచ్చాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ అవినీతికి పాల్పడటం వల్లే అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్నారు. నీకంటే ముందు ఒక గ్రాడ్యుయేటెడ్గా పార్లమెంటులో అడుగు పెట్టాను అన్నారు. కనీసం నీకు హిందీ ఇంగ్లీష్ రాని నిన్ను కరీంనగర్ ఎంపీగా చెప్పుకోవడం సిగ్గుగా ఉందన్నారు. 1,000 కోట్లు సంపాదించి డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్న బండి సంజయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సౌర కుటుంబంలో భూమి మీద కాకుండా మరెక్కడైనా జీవం ఉండేందుకు అవకాశం ఉందా అని శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. అందుకు అవకాశం ఉన్న గ్రహాలు, ఉపగ్రహాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే గురుడు, శని చుట్టూ తిరుగుతున్న కొన్ని ఉపగ్రహాల్లో మంచు, నీళ్లు, జీవనానికి తోడ్పడే ఇతర పదార్థాలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. తాజాగా గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం అయోపై పరిశోధనలు చేస్తుండగా ఓ భారీ టవర్ వంటి ఆకారాన్ని గుర్తించారు. గురుగ్రహం, దాని ఉపగ్రహాలపై పరిశోధనలు చేస్తున్న నాసా ఉపగ్రహం జునో స్పేస్ క్రాఫ్ట్ ప్రస్తుతం అయోపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే అయోపై కేవలం 1,500 కిలోమీటర్ల మీదుగా ప్రయాణిస్తూ దాని ఉపరితలాన్ని చిత్రీకరించింది. ఈ సమయంలో ఓ భారీ టవర్ను, దాని చుట్టూ అద్దంలా నున్నగా ఉన్న నేల భాగాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. పిఠాపురం నియోజకవర్గంలో నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్ర స్థాయికి చేరింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవడని ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని వివరించారు. అంశంపై వర్మ స్పందిస్తూ ఎన్నికల వరకు ఎందుకు, ఇప్పుడే సిద్ధంగా ఉండు అని ప్రతి సవాల్ విసిరారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం పక్కా. ముద్రగడ చెబితే పట్టుమని 100 ఓట్లు కూడా పడవు. పవన్ కళ్యాణ్ ను ఓడిస్తామని పగటి కలలు కంటున్నారు. వైసీపీలో ఎదుర్కొన్న అవమానాలను ముద్రగడ మర్చిపోయినట్టున్నారు. పిఠాపురంలో పవన్ గెలవడం ఖాయం. ఇంటి పేరు మార్చుకోవడానికి ముద్రగడ సిద్ధంగా ఉండాలి. ముద్రగడ కూతురే ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. జగన్ మెప్పు కోసం పవన్ ను తిట్టి ఎంతకాలం పబ్బం గడుపుతారు అని వర్మ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభ్యర్థిత్వం ఖరారు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. అమేథీలో పోటీకి భయపడే ఆయన రాయ్బరేలీ వైపు పరిగెత్తుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీ ప్రముఖ నేతలు భయపడుతున్నారని, సోనియా గాంధీ పోటీకి దూరంగా వెళ్తున్నారని పార్లమెంట్లో అప్పుడే చెప్పాను. ఆమె రాజస్థాన్ వెళ్లి అక్కడి నుంచి రాజ్యసభకు వచ్చారు. షహజాదా రాహుల్ వైనాడ్ సీటు కోల్పోనున్నారు. వైనాడ్లో పోలింగ్ పూర్తి కాగానే ఆయన మరో సీటు వెతుక్కుంటారని జోస్యం చెప్పాను. అమేథీలో పోటీకి భయపడుతున్నందునే రాయ్బరేలీ పారిపోతున్నారని చెప్పాను. ఎవరు భయపడవద్దని కాంగ్రెస్ వాళ్ళు చెబుతుంటారు. భయపడవద్దు, పారిపోవద్దు అని ఇవాళ వారికి నేను చెబుతున్నాను అని పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లో శుక్రవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోదీ అన్నారు. ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడం, ఇప్పుడు టీడీపీ తరపున పత్రికల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం చంద్రబాబు దగాకోరు విధానానికి అద్దం పడుతోందని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 అడ్వర్టైజ్మెంట్లో 4,000 రూపాయల పింఛన్ ఇస్తామన్న హామీ కూడా లేకపోవడం చంద్రబాబు మాయమాటలకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూటమి అధినేత ఫోటోలు మాయమవడంతో పాటు హామీలను కూడా మాయం చేసే చంద్రబాబును ప్రజలు దగాకోరుగా అభివర్ణిస్తున్నారన్నారు. ఎన్నికలు రాకముందే మోసం మొదలైందని చెప్పుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి మాత్రమే కాకుండా రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిపై భారీ తేడాతో ఓడిపోతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ఎన్నిసార్లు ఈ స్థానం నుంచి బరిలోకి దింపినా ఇంతవరకు విజయం పొందలేదని అమిత్ షా ఎద్దేవా చేశారు.
అమేథీ నుంచి పారిపోయి రాహుల్ గాంధీ రాయ్బరేలీలో నామినేషన్ దాఖలు చేశారని అమిత్ షా అన్నారు. బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ పై తాను భారీ తేడాతో ఓడిపోతారు, నా మాటలు రాసుకోండి అని ఆయన అన్నారు. బెళగావి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రయత్నించారు. ఒకేసారి చంద్రయాన్ ప్రారంభమైంది. అయితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేరుతో ఈ యాన్ని 20 సార్లు ప్రయోగించారు. కానీ ఆమె ప్రయోగం విజయవంతం కాలేదు. ఈరోజు 21వ సారి అంటూ అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ గత 2 దశాబ్దాలుగా తన తల్లి సోనియా గాంధీకి చెందిన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా గెలుపొందలేదు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి తిరిగొస్తుందని సీఎం జగన్ చెప్పారు. ఆయన ఇప్పుడే సూపర్ 6లో 4,000 రూపాయల పెన్షన్ హామీని ఎత్తేశారని మండిపడ్డారు. కనిగిరి సభలో మాట్లాడుతూ మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా చేయూత, సున్నా వడ్డీ, కళ్యాణమస్తు, షాదీ తోఫా, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ అందుతాయి. విలేజ్ క్లినిక్లో వైద్యం, ఇంటికే పౌర సేవలు కొనసాగుతాయి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి అమేథీ నుంచి కాకుండా రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై కేంద్ర మంత్రి అమేథీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ స్పందించారు. అమేథీలో ఎన్నికలకు ముందే నెహ్రూ కుటుంబం ఓటమిని అంగీకరించిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి వెళ్లిపోవడం అంటే అమేథీ ప్రజల విజయమే అన్నారు. గత 5 ఏళ్లలో అమేథీలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఇందులో 2 ఏళ్లు కరోనాతోనే పోరాటం చేశామని, మిగిలిన 3 ఏళ్లలోనే అభివృద్ధి చేశామన్నారు. కానీ నెహ్రూ కుటుంబం 50 ఏళ్లుగా పట్టించుకోలేదని ఆరోపించారు. గాంధీలు అమేథీలో పోటీ చేయకపోవడాన్ని బట్టి చూస్తుంటే పోలింగ్కు ముందే వారు ఓటమిని అంగీకరించారన్నారు.